హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఇప్పుడు టైం చూసుకున్నట్టు 9 గంటల 9 నిమిషాలు. సో మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో మొన్నటి క్లోజింగ్ ఇక్కడ. సో మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే స్టాప్ లాస్ హంటింగ్ జరగాలి, కానీ ఇక్కడ కింద ఓపెన్ అవుతుంది. సడన్గా మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కొంత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ అండ్ రైజ్ జరగవచ్చు. సో మనం సడన్గా కాల్ సైడ్ తీసుకోవడం బెటర్. సడన్గా ఇక్కడ నుండి ఇటు వస్తుందా అనేది నాకు అనిపించడం లేదు. సో ఇక్కడ నుండి కొంత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ మళ్ళీ మార్కెట్ని కిందికి దించుతారు అనుకుంటున్నా. సో కాబట్టి ఫస్ట్ క్యాండిల్ ఏ విధంగా పడుతుంది అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫిబొనాసీ డ్రా చేశాను. సో స్వింగ్ హై నుండి ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుండి రిటర్న్ అయిందనుకో మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళాలి, లేదంటే ఈ ఏరియా సపోర్ట్ తీసుకుందనుకో. సో మనకు 50% అంటే ఈ ఏరియా దాకా 23,349 దాకా మళ్ళీ రివర్స్ తీసుకోవాలి, లేకపోతే కొద్దిగా. సో మనం అయితే కొద్దిగా కాల్ సైడ్కి ట్రై చేద్దాము, చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం బయట ఉన్నాము, అందువలన సిస్టమ్ మానిటర్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఏం లేదు, ఓన్లీ ట్యాబ్ తోటి చేస్తున్నాం. ఇక్కడ ఒకటి మొబైల్ తోటి. సో మొబైల్తో ఎంట్రీ అనే పంచింగ్ అనేది చేద్దాము. సో ఇంకొక 1 మినిట్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో చూద్దాము. మార్కెట్ అయితే ఓపెనింగ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ సో ఎక్కడ టచ్ అవుతుందో అనేది చూద్దాము. సో బయింగ్ ప్రెజర్ అయితే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో బయింగ్ ప్రెజర్ అనేది కనబడుతుంది, చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రాఫిట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొక లాట్ కూడా యాడ్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మనం పొజిషన్స్ ఎగ్జిట్ చేద్దాము.
ఎగ్జిట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, నేనైతే ఎగ్జిట్ అయిపోయాను ఫస్ట్ క్యాండిల్లోనే. సో ఈ ఏరియాలో సెల్లింగ్ ప్రెజర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిద్దని, సో ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, పైకి వెళ్తుందని షార్ప్గా ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఈడ ఎగ్జిట్ అయ్యాను. సో నాదైతే ప్రాఫిట్ 1893. సో నేనైతే ఇప్పుడు ట్రేడ్ క్లోజ్ చేస్తున్నా, నో మోర్ ట్రేడ్స్. సో సైడ్ వేజ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ 1 మినిట్ ఛానల్లో. సో మనం ఇక్కడ 5 మినిట్లోకి వెళ్దాము, 3 మినిట్స్లోకి వెళ్దాము. సో ఇది ఫ్రెండ్స్, నేనైతే ట్రేడ్ అయితే తీసుకోను. సో ఇక్కడే పంచింగ్ చేశాను మొబైల్. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ ఫస్ట్ క్యాండిల్లో పైకి తీసుకున్నాను, ఎందుకంటే కొంత బయర్స్ పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ఛానల్ కూడా ఉంది. సో మీకు నా ట్రేడ్ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. సో నేను ఇంకా మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. సో నేనైతే ఇంకా ట్రేడ్ అయితే తీసుకోదలుచుకోవట్లేదు. సో ఇట్స్ ఓకే, మనకి ఇంకా మార్కెట్ ఇంకా కొద్దిగా పైకి వెళ్ళింది కానీ సో అవసరం లేదు. సో అది ఫ్రెండ్స్. సో నా ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఓన్లీ 1 ట్రేడ్ పొజిషన్స్. సో ఇది నా. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో దేవుని దగ్గర ప్రసాదానికి ఒక్కసారి వెళ్తాము. సో ఆల్రెడీ ఒక ప్రసాదం తీసుకున్నాము. సో మళ్ళీ నో మోర్ ట్రేడ్స్, నో ఓవర్ ట్రేడింగ్స్. పంక్చువల్గా 180 డేస్ డిసిప్లిన్గా ఉందాము. సో అది ఫ్రెండ్స్. సో ఈరోజైతే మనం బయట ఉన్నాము. సో నేను హైదరాబాద్ సంక్రాంతి సెలవులకి వచ్చాను. సో అందువల్ల సిస్టమ్ ముందు లేను. సో ట్యాబ్ తోటే చేశాను, సో మొబైల్తో చేశాను. సో ఇంకా ట్రేడ్స్ అయితే తీసుకోదలుచుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.